हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। మనం నిన్నటి రోజుని 70 శ్లోకాల వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం 71, 72 శ్లోకాలు ఈరోజుని చెప్తాను. ఆ 2 శ్లోకాలు ముందు చదువుతున్నాను, వినండి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజో మహోరగ మహాక్రతుర్ మహాయజ్ఞో మహాహవి. ఈ 2 శ్లోకాలకి ఇప్పుడు నేను మీకు అర్థాన్ని వివరిస్తాను. మొదటి శ్లోకం. బ్రహ్మస్వరూపుడు అని చెప్పబడుతున్నాడు ఇక్కడ మనకి. బ్రహ్మణ్య ఇందులో మొదటి నామం బ్రహ్మణ్య. ఇక్కడ బ్రహ్మణ్య అంటే తపో వేదాశ్చ జాతిశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం తేభ్యో హితత్వాత్ వేదితృద్వా బ్రహ్మణ్య అని ఒక శ్లోకం అండి. అంటే తపస్సు, వేదాలు, జాతి, జ్ఞానం ఇవి బ్రహ్మం అనబడతాయి అన్నమాట. ఇవంటే హితుడెవడో హితమైన వాడు కనుక ఇక్కడ బ్రహ్మణ్య అనే ఒక నామం చెప్పబడింది అనమాట ఆయనకి. అంటే బ్రహ్మస్వరూపుడు అంటే బ్రహ్మ గుణముచే వెలుగొందు చక్కటి మూర్తి. తపోధ్యానాదులు, వేదశాస్త్రాలు, వ్రత నియమాలు కూడా అభిమానిస్తాడు ఆయన గుణమే అది కనుక అక్కడ బ్రహ్మణ్య అంటే బ్రహ్మ గుణమే తానైనవాడు అని చెప్పడం అనమాట. ఇది దీనికి అర్థంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. మనకి కర్మజ్ఞానం అనుభవించే పెద్దదైన ఆ చేతన అనమాట. ఆ చేతనకు ఆయన ఇచ్చేది. అది పరిణమించే అనేక స్థితులు మారుతాయి కదా. కాబట్టి ఆ స్థితి భోగాది సర్వావస్థల్లో కూడా కారణమై అది హితముగా ఉండేవాడు కనుక ఇక బ్రహ్మణ్య. ఈ ప్రకృతికి ఆత్మకి కూడా హితమైనవాడు అని అర్థం అనమాట. ఆ బ్రహ్మదేవుని పర్యంతం కూడా బ్రహ్మజ్ఞానమే నిష్ట కాగల బ్రాహ్మణులు కూడా ఆత్మజ్ఞానము ఎవరైతే అయి ఉన్నాడో ఆయన ఇతడే కనుక, ఈ పరబ్రహ్మే కనుక బ్రహ్మణ్యుడు అని చెప్పబడ్డాడనమాట. తపస్సు, వేదాలు, యజ్ఞాలు, జ్ఞానం ద్వారా ఏ స్థితి ఆ ముక్తి కోరుకునేవారు పొందుతారో అతడే ఇతడు కనుక ఇక్కడ బ్రాహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడని అర్థం చెప్పుకుంటున్నాం. మరి ఇంకా బృహణాత్ బ్రహ్మ అంటే ప్రపంచమంతా నిండి ఉండడం వల్ల బ్రహ్మత్వమును పొందినవాడని అర్థం కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ బ్రహ్మ రూపంను కూడా సృష్టి చేసిన వాడు కనుక బ్రహ్మణ్యుడు అని ఇక్కడ ఈ నామానికి అర్థం చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత నామం బ్రహ్మకృత్. ఇప్పుడే కదని చెప్పుకున్నాం, బ్రహ్మని కూడా సృష్టించినవాడు అని అన్నమాట. ఇక్కడ బ్రహ్మను కూడా తానే సృష్టించాడని ఇందాకనే మనం చెప్పుకున్నాం కనుక ఆఖరిని ఇక్కడ తపస్సు మొదలైన వాటిని మనం చేయించేవాడు బ్రహ్మకృత్ అవుతాడు. కృత్ అంటే చేయడం కదండి. మరి అందుకని బ్రహ్మకృత బ్రహ్మకృత్ బ్రహ్మ అంటే సర్వస్రష్ట ఆయన. ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా నియమించిన వాడని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇంకా చెప్పాలంటే ఒక అర్థంలో ఈ బ్రాహ్మీ కర్మలను చేయువాడు అంటే యజ్ఞాల్లో ఋత్విక్కులు బ్రహ్మలు అంటాం కదా. అది ఆయన ఎవరు ఏ పూజ, ఏ క్రతువు, ఏ యజ్ఞం మొదలైనా బ్రహ్మత్వం అంటూ ఉంటాం చూడండి. ఆ బ్రహ్మ చేయించేవాడు కనుక అక్కడ బ్రహ్మగా ఉంటూ అంతా చేయించేవాడు కనుక బ్రహ్మకృత్ అని ఒక అర్థం అండి. అంటే సృష్టి అనేది ఒక యజ్ఞం అనుకుంటే తక్కిన దేవతలందరికీ కూడా అధ్యక్షత వహించి ఉన్న బ్రహ్మత్వం ఈయన వహించాడు కనుక బ్రహ్మగారు అంటే అనగా
బ్రహ్మకర్మను చేయువాడు అని చెప్పడం అని కూడా బ్రహ్మకృత్ అనే అర్థంలో వస్తుందండి. ఇంకా మూడో అర్థం ముందే చెప్పేశాం కదండి, బ్రహ్మను సృష్టించిన వాడు కనుక బ్రహ్మకృత్. అదండి ఈ బ్రహ్మకృత్ నామానికి అర్థం. ఇంకా బ్రహ్మ, బ్రహ్మ అంటే మనకి ఏది గుర్తొస్తుందండి వెంటనే? చతుర్ముఖ బ్రహ్మ అని గుర్తొస్తుంది కదండి. ఇక్కడ అదే అర్థం అండి. చతుర్ముఖుడుగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ అనే నామం ఈ నామానికి మనం చెప్పుకోవాలన్నమాట. బ్రహ్మ రూపంలో సృష్టి జరిపేవాడు కాబట్టి బ్రహ్మ. ఇంకా ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అంటే మనకి సృష్టికర్త అని తెలిసింది. 4 వేదాలు ఎవరి ముఖం నుంచి వచ్చాయో అతడు బ్రహ్మ కదా, అది కానీ బ్రహ్మ. తర్వాత అంటే మరి ఇంకో బ్రహ్మ ఉంది ఈ శ్లోకంలోను. కాబట్టి ఇక్కడ రెండో నామానికి ఏమని చెప్తామంటే చాలా గొప్పది, వృద్ధి పొందింపజేసేది కనుక బ్రహ్మము అని చెప్తున్నారు. బృంహతి వర్ధతే ఇది బ్రహ్మ అంటే వ్యక్తముగాను అవ్యక్తంగాను, అంటే ఒకసారి కనబడుతున్నట్టు ఉంటాడు, ఒకసారి కనబడకుండా ఉంటాడు ఆత్మస్వరూపంగా. కాబట్టి సమస్త దీని అంతకి సృష్టికి వ్యక్తి ఈ పురుషులకి అంత కూడా బలమునిస్తూ ఉన్నాడు కనుక బ్రహ్మ. తాను కూడా కళ్యాణ గుణాల చేత చక్కగా వైభవం చేత వెలుగొంతూ ఉంటాడు కనుక సకల వేదాంత వేద్యమైన ఆ బ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడమే ఇక్కడ బ్రహ్మ అని. ఇందాక చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్పుకున్నాం, ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పుకున్నాం అనమాట. ఏదైతే సత్యము అనంతమైన జ్ఞానము యొక్క రూపం అయ్యిందో ఆయనే ఆ పరమాత్ముడే అని మనకి చెప్పుకుంటూ ఉన్నాం కదా చాలాసార్లు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పడం వల్ల ఓం తత్ అని, ఓం సత్ అని, ఓం తత్ సత్ అని చెప్పబడుతున్నట్టు ఆ సత్య స్వరూపమైన శుద్ధ తత్వమే బ్రహ్మ. ఇక్కడ ఈ నామానికి అలా చెప్పుకుంటాం అనమాట. అన్నింటికన్నా బృహత్ అంది కూడా బ్రహ్మ అని చెప్తాం. బ్రహ్మాండం అంతా వ్యాపించే ఆయన లక్ష్యం కలిది కూడా బ్రహ్మ అని చెప్తాం. కాబట్టి దీనికి ఇలాగా అనేక నామాలు, ఈ నామానికి వేరే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇందాక చతుర్ముఖ బ్రహ్మగా చెప్పుకున్నాం కనుక. ఇంకా బ్రహ్మ వివర్ధన, తపస్సు మొదలైన వాటి చేత వృద్ధిని పొందించువాడు అని చెప్తున్నారు. తపో బ్రహ్మ అని చెప్పడం అనమాట. వృద్ధి చెందడం ఈ ప్రపంచ ఆది నుంచి అలా అలా వృద్ధి పొందుతుంది కదండి. ఆ కారణం అది ఒక తపస్సు మొదలైన ధర్మాలను వృద్ధి చేయవాడనే అర్థం కనుక బ్రహ్మ వివర్ధన అంటే వృద్ధి చేస్తాడు అని చెప్తున్నామంట. ఈ లోకాల్లో పైన చెప్పిన బ్రహ్మజ్ఞానం ఎప్పుడు అలా వృద్ధి పొందినట్టు చూసేవాడు అని ఒక అర్థం. ఇంకా బ్రహ్మణ్యులను వృద్ధి చేయువాడు అంటే ఇక్కడ బ్రహ్మణ్యులు అంటే బ్రహ్మజ్ఞానము పొందినవాడు, వాళ్ళని జాగ్రత్తగా రక్షిస్తాడు అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఆచారము, శౌచము, జపము, వేదాధ్యయనము ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ కర్మలను వృద్ధి చేస్తాడని కూడా ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. ఏం పరమాత్మ ఎప్పుడూను ఎక్కడ కూడా చెప్తుండే గో బ్రాహ్మణేభ్య శుభమత్యం నిత్యం, అలా వాడు చక్కగా చూడాలి వాళ్ళని అని చెప్తారు కదా. అలాగే గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పడం వల్ల ఆ గోవులకి ఆ బ్రాహ్మణుడికి కూడా హితము చేయువాడు అని కూడా మన ఈ బ్రహ్మమునికి అర్థం చేసుకుని వాళ్ళకి హితం చేసి వాళ్ళని వృద్ధి చేస్తాడని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎవరైతే ఇక బ్రాహ్మణులు ఆ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, బ్రహ్మజ్ఞానం కలిగితే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని వృద్ధి చేస్తారని అర్థం కూడా బ్రహ్మ వివర్ధన అనే నామానికి ఉందండి. మనం దాన్ని తీసుకోవడంలోనే మనకు ఉంటుందన్నమాట. బ్రహ్మవిత్ తర్వాత నామం అండి. వేదార్థాన్ని నిజంగా పూర్తిగా తెలుసున్నవాడు కనుక ఇక్కడ బ్రహ్మవిత్ అన్నారండి. ఇంకొకటి అనాది నిధనం బ్రహ్మ నా దేవా నర్షయో విదుహు ఏకస్తద్వేద భగవాన్ ధాత నారాయణ స్వయం అని చెప్పి కూడా ఒక శ్లోకం మనకి భారతంలో వస్తుందండి. అనాది యగు ఆ వేదం ఆ దేవతల్లో బ్రహ్మ ఋషుల్లో ఎవ్వరూ ఎరగరు, తెలియదు అనమాట వాడు ఎవరికి కూడా. కానీ ఆ నారాయణుడు ఒక్కడే సమస్తాన్ని ఎరుగున్నవాడని చెప్పడమే బ్రహ్మవిత్. ఎప్పటి నుంచి అనాది నిధనమైన ఆ పరమాత్మే అంతా తెలుసున్నవాడని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బ్రహ్మత్వం యథార్థంగా తెలిసినవాడంటే ఆ బ్రహ్మవేత్తే, ఆయన బ్రహ్మమే అవ్వడం మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఆయన మనం ఏదైతే ముందు చెప్తున్నామో ఆది బ్రహ్మమే అయ్యాడని మనం తెలుసుకోవాలి. తర్వాత నామం బ్రాహ్మణ. బ్రాహ్మణ రూపంతో సకల జనులకు వేదాలను ప్రవచించువాడు. వేదమంత్రాలు అవి చెప్తారు కదండి బ్రాహ్మణులు, చక్కగా నేర్చుకుని వేదాలని, అదే ఇక్కడ బ్రాహ్మణ అని అర్థం. వేదం ఎవరైతే తెలుసుకున్నాడో అక్కడ ఎవరైతే చక్కగా అందరికీ ప్రవచిస్తున్నారో తెలియజేస్తున్నారో ఆ మంత్రాలని అదనమాట.
మనకి ఇంకో రకంగా చెప్పాలంటే అత్రి మహర్షి గోత్రంలో దత్తాత్రేయుడిగా బ్రాహ్మణ రూపంలో ఆ పరమాత్మ ఆ విష్ణువే అవతరించాడని కూడా చెప్తూ ఉంటారండి. ఇలా పైన చెప్పబడిన నామాల్లో ఆయన తత్వం తెలుసుకోవడమే మనం ఈ బ్రాహ్మణ అంటే ఇప్పుడు బ్రహ్మత్వం ఆ జాతిలో పుట్టారని అర్థం మాత్రం కాదండి. కాబట్టి మనం ఇంకా భగవద్గీతలో వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది, తర్వాత చూసుకుందాం. బ్రాహ్మణక అంతవరకు చాలు. బ్రహ్మి ఇంకొకటి అంటే బ్రహ్మ సంజ్ఞిత సచ్చేషభూత అస్య సంతీతి బ్రహ్మి అని చెప్పారు. అంటే బ్రహ్మమును పేరు గల ఏదైనా కూడా అతని అంగాలుగా అంగభూతాలుగా కలవిగా తెలుసుకోమండమే ఇక్కడ బ్రహ్మి అని చెప్తున్నారు. అంటే ప్రమాణ ప్రమేయములుగా గల సమస్త పదార్థాలు కూడా ఆయనవి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఏదైతే బ్రహ్మ అస్యాస్థితి బ్రహ్మి సర్వ బ్రహ్మమయో హరిహి అని చెప్పారు. సర్వ బ్రహ్మమయమే హరిహి అని చెప్పారు. కాబట్టి సర్వ వస్తువు యొక్క స్వరూపం ఆ విష్ణువే అని చెప్పడం అనమాట. ఆ విష్ణుదేవుని యందు లీనమై బ్రహ్మము, ఆ బ్రహ్మం నుంచి నాభికమ్మల నుంచి బ్రహ్మ పుట్టాడు. విష్ణుదేవుడు బ్రహ్మ కలవాడయ్యాడప్పుడు, కాబట్టి ఆ బ్రహ్మము తనయందు కలవాడు అని చెప్పడమే బ్రహ్మి అనేదానికి ఒక అర్థంగా చెప్పవచ్చండి. ఇంకా బ్రహ్మజ్ఞ అంటే స్వస్వరూపములకు వేదములను ఎరిగినవాడు కనుక బ్రహ్మజ్ఞుడు, కనుక బ్రహ్మజ్ఞ. బ్రహ్మ వేదం జానాతీతి బ్రహ్మజ్ఞ వేద విదేవ చాహం అని భగవద్గీతలో చెప్పాడండి. వేద అర్థాలని ఎరిగినవాడు కనుక, వేదములకు అర్థమును సాక్షాత్కరించిన వాడు కనుక మనకి ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు తానే బ్రహ్మజ్ఞానం అయి ఉన్నాడు. సృష్టికర్త అయిన బ్రహ్మను సహితం బాగుగా తెలిసినవాడు కనుక ఇక్కడ బ్రహ్మజ్ఞ అంటే బాగా తెలిసినవాడు అని చెప్పారనమాట అండి. ఇంకా బ్రాహ్మణ ప్రియ ఇందాక ఒకసారి చెప్పుకున్నామండి ఈ నామానికి అర్థం. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్పుకుందాం. బ్రాహ్మణానాం ప్రియో బ్రాహ్మణ ప్రియ. అది తర్వాత బ్రాహ్మణాం ప్రియ అస్యేతి వా అంటే ఘనంతం శపంతం పరుషం వదంతం యో బ్రాహ్మణం న ప్రణమేద్యాదార్హం సపాప కృత్ అహ్మదవాగ్నిదగ్ధో వధ్యశ్చ దండ్యశ్చ నా చాస్మదీయ. అదొక అర్థం. తర్వాత యం దేవం దేవకీదేవి వసుదేవ దదీజనంత్ భౌమస్య బ్రాహ్మణో గుప్తై దీప్తమగ్ని వారణహి అని కూడా భారతంలో చెప్పారు. కనుక మనం దీనికి కొంచెంగా చెప్పుకోవాలంటే బ్రాహ్మణులకు ఇష్టుడు అని ఒక అర్థం చెప్పుకున్నాం. బ్రాహ్మణులే ప్రియముగా కలవాడు కనుక బ్రాహ్మణ ప్రియ అని చెప్పుకున్నాం. బ్రాహ్మణులు అనగా వేదము చదవడానికి అధికారులు ఉపనయనాదులు అయిన తర్వాత కనుక అలాంటి వారి యందు ప్రీతి గలవాడని ఒక అర్థం ఇప్పుడు పైన చెప్పుకున్నాం ఇందాకను. తర్వాత బ్రాహ్మణుల చేత వాళ్ళు చేసే మంత్రాలు వేద మంత్రాలు యజ్ఞయాగాదుల చేత తృప్తిని పొందేవాడు అని చెప్పడం కూడా బ్రాహ్మణ ప్రియకి అర్థం ఉంటుంది. వాడు కొంచెం వేదం చదువుకున్నారు కనుక వేదవేత్తల వాళ్ళు బ్రహ్మజ్ఞానులు వేద ధర్మాన్ని అనుష్ఠాపరులు కనుక వారి చేత ప్రీతి పొందినవాడు అని ఇక్కడ భగవంతుని చెప్పడమే బ్రాహ్మణ ప్రియ అనేదానికి అర్థంగా మనం తెలుసుకోవచ్చండి. తర్వాత శ్లోకానికి వెళదామండి. మహాక్రమో మహాకర్మ మహాతేజో మహోరగ మహాక్రతు మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవి. ఇక్కడ మహాక్రమ ఆక్రమ మహా ఆక్రమ అంటే ఏమిటండి మనకి తేలిగ్గా అర్థమయ్యే అర్థం. అంతా ఆక్రమించుకున్నవాడు 3 అడుగుల చేతన అస్తమాటు తెలుసుకుంటున్నాం కదండి. ఇక్కడ విశ్వమును పూర్తిగా ఆక్రమించి ఉన్నవాడు అని చెప్తే మహాక్రమ సరిపోతుంది అర్థం. తర్వాత ఆయన సత్యనిష్ట సత్కర్మాచరణ సర్వసమత్వం సంపూర్ణమైన విశ్వాసం సమ్యక్ చక్క జ్ఞానం సద్భక్తి ఆత్మార్పణముల ద్వారా ఇదంతా క్రమం అన్నమాట. ఒక క్రమంగా ఆశ్రితులకు ఆ అభ్యున్నతిని కలిగించేవాడు కనుక ఆయనకి మహాక్రమ నామం ఒకటి ఇక్కడ చెప్పారని చెప్తున్నారనమాట అండి. మహాక్రమక అర్థమవుతుంది కండి మనకి. కాబట్టి ఒక తల్లి చంటి బిడ్డకు మొట్టమొదట పాలిస్తుంది కదండి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ బయట ఆవు పాలు అవ్వచ్చు లేకపోతే ఆహారం అవ్వచ్చు, అలా ఒకటి
మెల్లిగా అలవాటు చేస్తుంది, అనుభవింపేటట్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంగా చేస్తూ అలాగా సర్వేశ్వరుడు కూడా మనకు సుకృతి ఒకదాని తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు అలాగా అన్నీ తొలగిస్తాడండి. తొలగించి తన దగ్గరికి చేర్చుకొని మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక మనకి క్రమక్రమంగా తన స్వాధీనం కావించుకుంటాడు మన కూడా కనుక ఇక్కడ మహాక్రమ అని కూడా ఈ నామానికి అర్థం మనం చెప్పుకోవచ్చండి. ఇంకా మొదటి దాంట్లో ఆక్రమించుకున్నాడని చెప్పుకున్నాం కాబట్టి రెండో అర్థం ఏమిటంటే ఇక్కడ వామనుడి అడిగి 3 అడుగుల్లో ఆక్రమించుకున్నాడు ఒకటి చెప్పుకున్నాం, అంతా నిండి ఉన్నాడు కనుక ఒక అర్థం చెప్పుకున్నామండి. ఇంకా మూడోది వేదశాస్త్రాలైన ఆ యజ్ఞాలు వర్ణించబడే సందర్భంలో యజ్ఞాగ్నిలో ఆ యజ్ఞ పురుషుడు పూర్ణాహుతి వేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో ఆ విష్ణు భగవాన్ని పిలిచి అక్కడ అందులో వేస్తారండి. కాబట్టి అక్కడ చెప్పే నామాలు ఉంటూ ఉంటాయి 3 కూడా. అలా ఆహ్వానించి ఆ పూర్ణాహుతిని సమర్పిస్తారు. అలా ఆ 3 మంత్రాలతోటి ఆయన ఆ త్రివిక్రముడయ్యాడు ఆ మంత్రముల చేత. ఆ పరాక్రమాన్ని మించేవాడు కనుక ఇక్కడ ఒక రహస్యార్థం అలా కూడా చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా 4లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3. అంటే మనం మెలకుగా ఉండడం, ఒక స్వప్నావస్థ కళ్ళకంటూ ఉండడం, మూడోదేమో గాఢ నిద్రలో ఉంటాం కదండి. ఈ 3 అవస్థలు కూడా 4వదైన తురీయం అని చెప్తూ ఉంటారండి. ఆ స్థితిలో కూడా ఉండేవాడు కాబట్టి విక్రమించి ఉంటాడని చెప్పడమే ఈ నామంలో ఎక్కువగా మనం చెప్పుకుంటున్న అర్థం కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఇక్కడ తర్వాత నామానికి పెడదామండి. ఇంతవరకు మనం చెప్పుకుంటే విశ్వనంతా వ్యాపించి ఉన్నవాడు కనుక శ్రీమన్నారాయణుడే అని చెప్పుకున్నాం. ఇంకా మహాకర్మ, జగత్తును పుట్టిస్తున్నాడు కదండి. ఆయన జగత్తును పుట్టించి దాన్ని సృష్టించడమే కాకుండా దాని యొక్క పాలన చూసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ గొప్ప పాలన అది చూసుకోవడమే, పుట్టించడం అది మహాకర్మ అనమాట. అందుకని మహాకర్మ అనే ఒక నామాయనికి చెప్తున్నారండి. క్రిములు, కీటకాల దగ్గర నుంచి అంటే చిన్న చిన్న ప్రాణులు అనమాట. ఇంకా వాటికి తగ్గ అనుభవం, ఆ గొప్ప అనుభవించేటట్టు చేస్తున్నాడు. వచ్చే స్థితికి తెస్తాడు అవతారాలన్నీ అలా అలా ఒక్కొక్కటి పైకి. అంత మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన చేసే పనులు కనుక మహాకర్మ అని చెప్పారనమాట ఆయన్ని. ఇంకా వేదంలో విష్ణు సూక్తంలో ఈ పరమాత్మని విష్ణుదేవుని ఆ లీలలు భగవత్ లీలలు వర్ణిస్తూ విష్ణో కర్మాణి పశ్యత అంటే ఏమిటండి అర్థం? విష్ణుదేవుని ఆ గొప్ప పనులు చూడండి, కర్మలు అంటే పనులు చూడండి అని చెప్తున్నారు. అలా ఏమిటి మహత్కర్మలు అనమాట. అంటే సృష్టి, స్థితి, రక్షణ, మోక్షం ఇవన్నీ ఆయన చేసే కర్మలే కదండి. కాబట్టి ఇవన్నీ మహాకర్మలు అని చెప్పారు కనుక ఇక్కడ ఆయనకు ఒక నామం మహాకర్మ అని చెప్పారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మహాతేజ అంటే తన వెలుగు చేతే సూర్య చంద్ర అగ్నులను ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి వెలుగునిస్తూ ఉంటాడు కనుక మహా తేజస్సు కలిగిన వాడు. అంటే వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి తేజస్సు కన్నా గొప్ప తేజస్సు ఆయనలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా అంత మహాకాంతి స్వరూపుడు. అంటే మన అజ్ఞానం అనేది మనకు చీకటి అనుకుంటే అలాంటి ఎవరిలో ఉన్న చీకటినైనా తొలగించే అంటే వెలుగిచ్చేవాడు కనుక కూడా కాంతి స్వరూపుడు కనుక మహాతేజ అని కూడా మనం చెప్పుకోవచ్చు. గొప్ప తేజస్సు కలిగిన వాడు కాబట్టి ఇంకా జ్యోతిషాం రవిరం సుమాం అని భగవద్గీతలో చెప్పారు కదండి. ఆ దానివల్ల చూసుకుంటే ఆ సూర్యుల్లో ఉండే తేజస్సు నేనే అని చెప్పాడు కాబట్టి అదొక అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి భగవద్గీతలో చెప్పాడు కదండి, నేనే అహం వైశ్వానరో భూత్వ అంటే జఠరాగ్ని రూపంలో మన ఉదరంలో అంటే మన బొడ్డు కడుపులో ఉంటాడు చూడండి, ఆ అందరి శరీరంలో కూడా వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు కదండి. అదొక అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ కూడా మనకి తేజస్వరూపంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆదిత్యానాం అహం విష్ణువు అని కూడా చెప్పాడు కదండి విభూతి యోగంలో. అందుకని ద్వాదశాదిశలో విష్ణువు నేనే అని చెప్పాడు కనుక అదొక అర్థం మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే సూర్యుడి దగ్గర నుంచి ఎవరికే తేజస్సు ఉన్న ఆఖరికి మనలో తేజస్సు కూడా ఆ శ్రీమన్నారాయణ తేజస్సు ఏదైతే ఉందో అదంతా కూడా తానే అని చెప్పడమే, తానే ఆ పరంజ్యోతి స్వరూపుడుగా ఉన్నాడని చెప్పడమే ఇక్కడ మహాతేజలో అర్థం మనం తీసుకోవాలండి. ఇంకా మహోరగ అంటే ఒరగం అంటే పాము అని అర్థం అండి. మహాశాస వరగచ్చేతి మహోరగ సర్పాణం చెప్పారు కదా భగవద్గీతలో. అస్మి వాసుకి అని చెప్పాడండి భగవద్గీతలో. వాసుకి అనే సర్పాన్ని నేనే అని చెప్పడం వల్ల ఇక్కడ ఊరగ అంటే పాము అని చెప్తున్నాను. ఇక్కడ గొప్పవాడు తాను మహోరగ అని చెప్పడం వల్ల ఉరగచ్చ మహోరగ అనమాట. అక్కడ అంటే ఏంటి,
అందరిలోనూ తానే ఉంటున్నాడు. అందరి హృదయ గుహల్లో కూడా ప్రవేశించి ఉంటున్నాడు. వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. ఎవరైతే మామూలుగా మనకి ఇచ్చే వాటిలాగా ఆయనకేం అక్కర్లేదు. ఎవరికి ఆయనే, ఎవరాయన్ని అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన్ని తెలుసుకుని ఆ ధర్మాలను మనం తెలుసుకొని ఆయన్ని పూజిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అదొకటి. ఎలాగా ఇక్కడ సర్పాల్లోకెల్లా మహాసర్పం వాసుకుని నేనని చెప్పాను ఇందాకను. ఎవరైతే ఇక్కడ ఆయన రక్షిస్తూ ఉంటాడని చెప్పడం, ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడిని శరణాగతి మనం అనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడు మనం జీవుడు అయ్యాం. అప్పుడు కోరబడితే శరణాగతి ఇచ్చాడు ఆయన భగవానుడు, కాబట్టి ఆయన శేషి. కాబట్టి ఈ నామంలో అంతర్లీనంగా మనకు తెలియకుండానే ఆ జీవుడనే మనకిని ఆ భగవంతుడికి కల ఆ ఒక న్యాయాన్ని కూడా చూపించారు. కనుక ఇక్కడ మహోరగ అంటే ఈ జీవులకన్నిటికీ కూడా తను చక్కగా అంతర్లీనంగా ఉంటూ తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఉరగ అలా గొప్పదైన ఉరగమ స్వరూపంలో ఉన్నాడని ఒక నామం మాత్రం అలా చెప్పారనమాట. మహాక్రతు. క్రతువు అంటే యజ్ఞయాగాదులు క్రతువులు అని చెప్పుకుంటున్నాం కదా. గొప్ప యజ్ఞ స్వరూపుడని మామూలు అర్థమండి దీనికి. అతి సులభంగా చేయగల ఏదైనా యజ్ఞాన్ని, ఎన్నో యజ్ఞాలు చెప్పాడు భగవద్గీతలో. అలాగే మనం ఏదైనా తీసుకోవచ్చు మహాక్రతు అన్నప్పుడు. అంటే యత్ కరోతి యతస్నాసి యజ్ఞుషోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏం చేసినా ఆయనకు అర్పణ చేయాలటండి అని చెప్పాడండి భగవద్గీతలో. ఏం చేసినా, ఏం తిన్నా, ఏ దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినా కూడా మనం ఆ పరమగా, అంటే మనకు పరమగా ఉన్న ఆ పరమాత్మ గురించి చేస్తున్నామని చెప్పేసి దాన్ని ఆయనకి అర్పణ చేయమనమే ఆ భగవద్గీతలో శ్లోకానికి అర్థం అండి. ఇప్పుడు మనకి ఓ యజ్ఞమైనా క్రతువైనా ఇష్టి అయినా కోరికలతో చేసేవి కర్మకాండాలు ఈ పనులు అనమాట. ఇవి ప్రధానంగా కలిగింది క్రతువు అంటారనమాట. ఆ కర్మ అంటే చేసే పనిని కలిగింది కనుక క్రతువు. దాన్నే యజస్సుల ఉపయోగం హెచ్చుగా చేస్తే యజ్ఞం అంటారు. యజుర్వేద ప్రధాన కర్మకాండ అంటారు. యజ్ఞం అంటే సంవత్సరం అనే అర్థం కూడా ఉందండి. యజ్ఞ సంవత్సర అనే ఒక ప్రమాణవాక్యం చేత ఆ యజ్ఞస్వరూపుడు కూడా పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ పరమాత్మయే మహాక్రతువు, ఆ యజ్ఞస్వరూపుడు అని చెప్పారు కనుక మహాక్రతువు అన్నదానికి అర్థమైందనమాట. తర్వాత మహాయజ్ఞ లోకాల్లో సంప్రదాయం తెలుసుకొని యజ్ఞాలను ఆచరిస్తూ ఉండే ఆ యజమానుడు కనుక ఇక్కడ మహాయజ్ఞ అని చెప్పారనమాట. కేవలం పరమాత్మని ప్రీతి కోసం యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తూ ఉంటే ఎవరైతే అలా ఏకాంతలు ఉత్కృష్టమైన యజ్ఞాలు ఆచరింపబడేవాడు కనుక మహాయజ్ఞ అని చెప్పబడింది. మహాయజ్ఞం అంటే మనకి సంవత్సరం ఎలాంటిదో దేవతలకు కూడా అట్టి సంవత్సరాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదండి. కాలం అవి బ్రహ్మకల్పాలు, సృష్టి ఇవన్నీ కూడా కాలం క్రమేణా మనకి ఎలా 100 సంవత్సరాలు వాళ్ళకి అలాగే ఉంటాయన్నమాట అండి. అట్టి సంవత్సర స్వరూపమైన సృష్టి అనమాట ఇది. అంటే బ్రహ్మకల్పం అనమాట. సృష్టి ప్రళయం చక్రాకారంగా తిరుగుతూ ఉంటుందని భగవద్గీతలో చెప్పుకుంటూ ఉంటారండి. అలా తిరిగేది కూడా ఒక యజ్ఞం అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని నడిపించేవాడు కనుక మహాయజ్ఞ అని ఈ నామంలో ఆ పరమాత్మకి, ఆ విష్ణుదేవుడికే చెప్పబడిందని మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇంకా తర్వాత మళ్ళీ మహాయజ్ఞ అయింది, మహాయజ్ఞ అంటున్నారండి. యజ్ఞాల్లో కల్లా గొప్పదైన జపయజ్ఞ స్వరూపుడు కూడా ఈయనే అని చెప్పడమే భగవద్గీత ఆధారమే ఇది కూడానండి. యజ్ఞానం జపయజ్ఞోస్మి అని చెప్పాడండి 10వ అధ్యాయంలో 15వ శ్లోకంలో. కాబట్టి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి. అక్కడ మహాయజ్ఞ స్వరూపుడు, జపయజ్ఞ స్వరూపుడు అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఇతర యాగాలన్నింటికన్నా కూడా తననే ఆరాధించడమే గొప్ప యాగమని, యజ్ఞమని చెప్పాడు ఆయనే కనుక. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది మహా ప్లస్ యజ్ఞ అంటే అనేక రకమైన యజ్ఞంలో 1 ద్రవ్యయజ్ఞం, 2 తపోయజ్ఞం, 3 యోగయజ్ఞం, 4 స్వాధ్యాయ యజ్ఞం అని చెప్పుకొచ్చాడండి. 5వది జ్ఞానయజ్ఞం. ఇలాగ భగవద్గీతలో చెప్పాడు కదండి 4వ అధ్యాయంలో. ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు వీటిలన్నింటిలో మహత్తర క్రతువు ఆత్మయజ్ఞమే, అది యోగనిష్ట. అలా చెబుతూనే యజ్ఞానం జపయజ్ఞోస్మి అని చెప్పడం వల్ల ఇక్కడ
మనకు యజ్ఞంలో కల్లా జపయజ్ఞమే శ్రేష్టమైంది. అదే రహస్యార్థంగా ఇక్కడ మనం చేసుకుని మన ఒక నామాన్ని తీసుకుని అలా జపం చేసుకుంటూ ఉంటే గొప్ప యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఆ యజ్ఞస్వరూపుడు కూడా ఇక్కడ పరమాత్మని చెప్పడమే మహాయజ్ఞ అని చెప్పారండి. తర్వాత హవిహి అంటే ఆ యజ్ఞం యందు ఆ బ్రహ్మమునందు సకల జగత్తు ఆత్మస్వరూపంలో హోమం చేయబడుతున్నట్లు ఎక్కండి ఆఖరిని. అప్పుడు అది కూడా హవిస్సు అని చెప్పబడుతుంది అనమాట. మన యజ్ఞగాదులందు మనం ఇచ్చే హవిస్సు కాకుండా అది కూడా అలా చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఈ జీవాత్మ మహత్తగు హవిస్సు కలవాడు అని ఒక అర్థం ఉందండి. కాబట్టి మహాహవిహి ఆత్మయజ్ఞం, ఆత్మాగ్నిలో ప్రాణస్వరూపంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు హవిస్సులుగా నిత్యం చేయబడుతున్న మహాహవిస్సు ఈ ప్రాణమే కనుక ప్రాణాగ్నిహోత్ర విద్యలో చెప్పబడిందండి. ఇది బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని గీతలో చెప్పుకుంటాం కదండి మనం 4వ అధ్యాయం 24వ శ్లోకంలో. అదే బ్రహ్మార్పణమైన బ్రహ్మయే మహాహవిస్సుగా గల యజ్ఞమే బ్రహ్మస్వరూపుడైన ఆ పరమాత్మయే అని చెప్పుకోవడమే ఇక్కడ అది మహాహవిహి. అంటే యజ్ఞాల్లో వేయబడే హవిస్సే కాకుండా మనలో కూడా మనం చేసుకునే ఆత్మార్పణమే కూడా అది కూడా హవిస్ అని చెప్పడమే కనుక ఇక్కడ మహాహవిహి అనే నామానికి అది కూడా రెండో అర్థంగా మనం చెప్పుకున్నాం అనమాట అండి. అర్థమైంది కదా. మనం జీవాత్మ మహత్తముగా హవిస్సు కలిగిన వాడు కనుక ఇక్కడ మహాహవిహి అని చెప్పబడ్డాడు. ఆ పరమాత్మ అని చెప్పుకున్నామండి. సర్వం పరమేశ్వరాత్మ శ్రీ విష్ణార్పణమస్తు కృష్ణార్పణమస్తు.